హే గాయ్స్, దిస్ ఇస్ మెహర్ అనిత్. ఈరోజు మనం ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం. అదేంటో మీరే చూడండి. ఇప్పుడు చేయబోయేదానికి మనం స్పెషల్ ఐటమ్ వేసుకుంటున్నాం. అదేంటంటే మీరే చూడండి, ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం ఈరోజు మనం. స్పెషల్ అన్నాడు, ఆవకాయ కలుపుతున్నాడు ఏంటి అన్నంలో అని చూస్తున్నారా? అదే ట్విస్ట్. హీరో నాని చెప్పాడు ఆవకాయ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుందని. సో మనం కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేస్తున్నాం. స్పూన్ తో కలుపుతుంది మా అమ్మకి, ఎక్స్ట్రాలు అనుకోకండి మీరు. కాలిపోతుందండి బాబు ఇక్కడ. ముందు రైస్ వండేసుకొని మనం ఈ ఆవకాయ మొత్తం ఈ రైస్లో బాగా కలిపేసుకోవాలి. ఆవకాయ అన్నం కలుపుకున్నాక ఫ్రైడ్ రైస్ చేసుకునే ముందు ఆవకాయ అన్నం కలుపుకుంటా కదా, సో అప్పుడు ఇలాగా ముద్ద నోట్లో వేయాలి. లేకపోతే నోరు ఊరుకోదు కదా, ఆవకాయ అన్నం చూడగానే నోరు ఊరిపోతుంది. ఇవన్నీ కోసుకున్నవన్నీ ఇప్పుడు డిష్లో వేసుకోవాలి. నాని తిన్నప్పుడు అటు ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెచ్చిపోయి తిన్నాడట. ఇప్పుడు నేను దొల్లిపోయి తింటాను, కింద దొల్లి పైన పడి. చూద్దాం ఎలాగ ఉంటుందో మరి. అసలు ఆవకాయ అన్నం అయితే బాగుంటది, ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఎలాగ ఉంటుందో తెలియదు. ఆవకాయ బిర్యానీ కూడా తిన్నాను, అది కూడా సూపర్ ఉంటది. సో ఇది ట్రై చేసి చూద్దాం. అమ్మా ఇంత కూలింగ్ తాగలేకపోతానే. తాక్కో. ప్రాసెస్ అయితే ఏం లేదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటావు అలానే చేసుకొని దానిలో వైట్ రైస్ వేసుకోవాలి, దీనిలో ఆవకాయ కలుపుకున్న రైస్ వేసుకోవాలి, అంతే. విచిత్రం ఏమీ లేదు. ఏంటో పెద్ద విచిత్రాలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆవకాయ ఫ్రైడ్ రైస్, ఆవకాయ బిర్యానీలు, కొత్త కొత్త వంటలు. మా అమ్మ హిప్పోలా ఉంటుంది. ఉంటాను. నువ్వు హిప్పోకి పిల్లలాగా ఉంటావు. మధ్య మధ్యలో ఆవకాయ ముక్కలు పడుతూ ఉండాలి అనమాట, చికెన్ ముక్కల్లాగా. చికెన్ ముక్కలు అనుకొని మీరు తినేయడమే. చికెన్ ముక్కలు అనుకొని తినేయడమే. ఏముంది, బిర్యానీలో చికెన్ ముక్కలు ఉంటాయి, ఇందులో ఆవకాయ ముక్కలు ఉన్నాయి. కాలం మారిపోతుంది కదా, అందుకని వంటలు కూడా మార్చేస్తున్నారు జనాలు. ఇది ఒకసారి కిందకి పైకి బాగా కలిపేసుకొని ఇప్పుడు రెచ్చిపోయి తినేయడమే ఇంక మనం దాన్ని. ఆవకాయ అన్నం ఒక అద్భుతం, ఫ్రైడ్ రైస్ ఇంకో అద్భుతం, రెండు కలిపితే మహా అద్భుతం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.